హాయ్, యావన్ మంది ప్రజానికానికి నా నమస్కారాలు. అలాగే నా వార్తలు నా ఇష్టం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ వార్తలు చదువుతోంది మీ కొణిదెల శివశంకర వరప్రసాద్ ఉరఫ్ చిరంజీవి. అదే మీ మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు ఫుల్ గా కేర్ ఆఫ్ గులాం నబీ ఆజాద్. నా ఫ్యాన్స్ అంతా ఒక్కసారి మీ టీవీలో ఫస్ట్ అడిగి చూడమ్మా. మేరే ప్యారే ఫ్యాన్స్, సోనియా మేడం రాజకీయ సలహాదారు ఎవరు అంటే ఎవరైనా సరే అహ్మద్ పటేల్ అని చెప్పి ఈజీగా చెప్పేస్తారు. అదే సోనియా మేడం కి ఏపీలో స్పెషల్ కరస్పాండెంట్ ఎవరు అని చెప్పి అడిగితే కొందరు గులాం నబీ ఆజాద్ అని చెప్పి అంటారు, మరికొందరు వాయిలా రవి అంటారు. కానీ సిసలైనటువంటి కరస్పాండెంట్ మనమే అన్నమాట. ఇప్పుడు మనం ఢిల్లీలో అలా ఫేస్ స్టడింగ్ ఇచ్చుకుంటున్నాం. అది మన లెవెల్. దానికి సంబంధించిన మరిన్ని వివరాలని వాటి బులెటిన్ లో డీటెయిల్డ్ గా చెప్తా. ఆ పనిలోపరిగా మీరంతా హెడ్ లైన్స్ ఫాలో అయిపోయినామా. కాంగ్రెస్ పునాదుల్ని కూల్చేస్తా ఉన్నాం, అప్పుడు కాంగ్రెస్ పునాదుల్ని బలోపేతం చేస్తున్నాం ఇప్పుడు. సోనియా గాంధీకి దిల్ కా తుకడా మనమే. ఏపీలో ఎలివేషన్ మీద ఎలివేషన్ కొట్టేస్తుంది మనమే. మన ప్యాకేజీ సైజ్ భారీగా పెరిగిపోతుంది. ఏపీలో పెద్ద కుర్చీ మనకి దగ్గరైపోతుంది. నా న్యూస్ ఇన్ డీటెయిల్ చూడండి మై డియర్ ఫ్యాన్స్. కాలేజీ నుండి బయటకు వచ్చాక మనకు ఒక విషయం తెలిసింది. మనం చదువుకున్న చదువుకి మనకు దొరికేటువంటి ఉద్యోగానికి కూడా ఎటువంటి సంబంధం ఉండదని చెప్పి మరి సినిమాల్లోకి వచ్చాక మరో విషయం కూడా అర్థమైంది. మన నటనకి మన సినిమాలకు కలెక్షన్లకి కూడా సంబంధం ఉండదని చెప్పి ఇప్పుడు మనకు రాజకీయాల్లోకి వచ్చాక ఇంకొక సత్యం కూడా అర్థమైంది. మనం రాజకీయాల్లోకి రావడానికి ముందు చెప్పే మాటలకి రాజకీయాల్లోకి వచ్చాక మనం చేసేటువంటి పనులకి కూడాను సంబంధం ఉండదని. అరక్క మనం రోజు రోజుకి ఇంటెలిజెంట్ అయిపోతున్నాం. దానికి సంబంధించిన మరిన్ని వివరాలు చెప్పడానికి మన పొలిటికల్ సలహాదారు అల్లు అరవింద్ లైవ్ లో ఉన్నాడు. ఓవర్ టు అల్లు అరవింద్. నమస్కారం అండి చిరంజీవి గారు, నేను రోజాను, జగన్ గారి ఆఫీస్ నుంచి అండి. మరి ఇన్నాళ్లకు మీ గురించి మీరు ఒక సత్యాన్ని తెలుసుకున్నారు. రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు మీరు ఏం చెప్పారండి? కాంగ్రెస్ పునాదులు పెకిలించేస్తాను అన్నారు. రాజకీయాల్లోకి వచ్చాక ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ పునాదుల్ని బలోపేతం చేస్తున్నారు. మరి మా జగన్ గారిని చూడండి, ఎప్పుడూ మాట మార్చరు. పార్టీ పెట్టక ముందు ఆయన సీఎం కుర్చీ కావాలనేవారు, పార్టీ పెట్టాక కూడా సీఎం కుర్చీయే కావాలంటున్నారు. జగన్ గారు మీలాగా మాట మార్చరండి. మై డియర్ ఫ్యాన్స్, ఈ రోజు కూడాను మరి నన్ను ఇలా అనడం న్యాయం అని చెప్పి నేను సూటుగా అడుగుతున్నాను. ఇలాంటి వాళ్ళతో మనకి మాటలు అనవసరం. అందుకే ఈవిడ లైవ్ ని కట్ చేద్దాం. ఇదిగో చూడు చిరంజీవి, నువ్వు ఆ రోజా మాటల్లో పడి అనవసరంగా కన్ఫ్యూజన్ అయిపోకు. నువ్వు బుద్ధిమంతుడు రోల్స్ యాక్ట్ చేసినటువంటి సినిమాలకి రెమ్యునరేషన్ తీసుకున్నావు, బ్యాడ్ రోల్స్ యాక్ట్ చేసినటువంటి సినిమాలకు కూడా రెమ్యునరేషన్ తీసుకున్నావు. సినీ ఫీల్డ్ లో ఒక యాక్టర్ కి ఎలా చూసినా సరే రెమ్యునరేషన్ అనేది ముఖ్యం గాని క్యారెక్టర్ ముఖ్యం కాదు. మరి సినిమా రంగంలో జరిగేదే రాజకీయ రంగంలో కూడా జరుగుతుంది. గాని వేరే ప్యారే ఫ్యాన్స్, మనం చూస్తూ ఉంటే నాకు కూడాను మరి అరవింద్ చెప్పిందే కరెక్ట్ అని చెప్పి అనిపిస్తుంది. మనం ముందుకు దూసుకుపోదాం. ఏదైతే మనకేమిటా. నమస్కారం చిరంజీవి గారు, నేనండి మీ సినిబాబుని. మీరు సినిమాలు వదిలేసిన మిమ్మల్ని వదలని ఏనా అభిమాన్ సినిబాబునండి ఫ్రమ్ రాజమండ్రి. సార్ ఎస్పీ పరశురాము తోటపురం పోలీస్ స్టేషన్ సినిమాల్లో మీరు పోలీస్ ఆఫీసర్ గా యాక్టింగ్ చేశారు కదండి. అబ్బాబ్బాబ్బా సూపర్. మరి అదే స్టేట్ రౌడీ, దొంగ, ఖైదీ సినిమాల్లో కూడా రౌడీ క్యారెక్టర్ కూడా చాలా బాగున్నాయి అనుకోండి. మరి కలెక్షన్లు చూసుకుంటే మీరు బుద్ధిమంతుడిగా నటించిన సినిమాల కన్నా రౌడీ, దొంగ, ఖైదీలుగా నటించిన సినిమాలకే ఎక్కువ వసూలు వచ్చాయి కదండి. రాజకీయాల్లో కూడా మీరు అలాగే కంటిన్యూ అయిపోండి సార్, కంటిన్యూ అయిపోండి. మన చిన్నబాబు కరెక్ట్ గా చెప్పాడు. మనకి సాఫ్ట్ రోల్స్ కన్నా నెగిటివ్ రోల్స్ బాగా నప్పుతాయి అనమాట. అది లెక్క. సరే, మనం ఇక్కడ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ వెంటనే బుల్టన్ వైఫ్ కి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటాను. డోంట్ గో అవే, టేక్ ఏ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. నా వార్తలో నా ఇష్టం కార్యక్రమానికి విరామం తర్వాత మళ్ళీ తిరిగి స్వాగతం. మై డియర్ అభిమానులు, వేరే ప్యారే ఫ్యాన్స్, మరి చూస్తాను ఎటువంటి చూసేది నాకు తెలియగలిగితే నేను వచ్చానని మాట్లాడుతున్నాను గాంధీ భవన్ దగ్గర నుంచి. ఆయన మన గాంధీ భవన్ బిల్డింగ్ కి దాని తాలూకా పునాదులన్నిటికీ కూడా బీతలు పడ్డాయని చెప్పి దాన్ని బాగు చేసేటువంటి కాంట్రాక్ట్ సోనియా మేడం మీకు ఇచ్చారని చెప్పి మీరు ఏంటంటే అలాగే చెప్తారు. ఏదైనా చెప్తే దానికి అర్థం పర్థం ఉండాలా లేదా? ఎటువంటి మరి మీ పిఆర్పి బిల్డింగ్ ని దాని తాలూకా మాకు అమ్మేసేటప్పుడు ఇటుకలు, వాసాలు, పెంకులు, నిక్షేపాలు అన్ని కూడా మరి దాఖలు పరిచేశారు కదా. అవన్నీ
మీరు మర్చిపోరే నాకు తెలియగలిగితే మరి పునాదుల్ని మరమ్మతులు చేసేటువంటి తెలివితేటలుంటే పిఆర్పి బిల్డింగ్ నే మీరు బాగు చేసుకునేవాళ్ళు కదా. ఏదో నరుంది కదా అని చెప్పి ఏది పడితే అది ఏదో ప్రాస దొరికిందని చెప్పి మనం మాట్లాడితే ఎలా కుదురుతుంది నాకు తెలియగలిగితే. ఓ షట్ మై డియర్ ఫ్యాన్స్, ఇదేమిటిది మన సత్యబాబు సడన్ గా ఎలా ఫేస్ తడిగించుకున్నామేమిటి? ఓ ఏదైతే మనకేమిటి? నమస్కారం చిరంజీవి గారు, నేనండి విజయమ్మని మాట్లాడుతా ఉన్నాను. ప్రభు దయ వల్ల మా విలీనం ప్రతిపాదన సోనియా గాంధీ మేడం గారికి నచ్చినట్టుందండి. వారు ఢిల్లీలో సిబిఐ అధికారుల మెడకు గట్టి గొలుసులు వేశారని మా జూపూడి ప్రభాకర్ చెప్పాడు. ఏదో మా బాబు పార్టీ పెట్టాడు కాబట్టి కాంగ్రెస్ వాళ్లకు అప్పుడు మీ అవసరం వచ్చిందండి. ప్రభు దయ వల్ల ఇప్పుడు మేము కలిసిపోతే మీ అవసరం రాకపోవచ్చు. మై డియర్ ఫ్యాన్స్ విన్నారు కదా, ఇదేవిడి ఈవిడ నన్ను డైరెక్ట్ గా ఆ సైడ్ అయిపోమని చెప్పి అంటున్నారు. ఇదేమైనా పద్ధతా నేను అడుగుతున్నా? నమస్కారం చిరంజీవి గారు, నేనండి శోభారాణిని. మీరేదైతే పిఆర్పిని వదిలేసి వెళ్లారో దాని కొత్త ప్రెసిడెంట్ ని సార్. మీరేదైతే కాంగ్రెస్ లో చేరారో అక్కడ మీకు కనుక సరిగ్గా కుర్చీ వేయకపోతే ఇక్కడికి వచ్చేయండి సార్. ఇక్కడ మీరు ఏదైతే కుర్చీ వదిలిళ్లారో అందులో మన ఇద్దరం సర్దుకుని కూర్చుందాం సార్. మై డియర్ ఫ్యాన్స్, మనకి కాంగ్రెస్ లో మంచి రోజులు వస్తున్నాయని చెప్పి మనం అనుకుంటూ ఉంటే ఈ శోభరాణి ఇలా ఫేస్ తనిగించుకుంది ఏమిటి? ఈవిడతో మనకి అనవసరం. ఇంకా ఇలాగే కంటిన్యూ చేస్తే ఏముంటుందో ఏమిటో, ఎందుకు వచ్చిన గొడవ. అందుకే బులెటిన్ ఎంతటితో ముగిద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఫేస్ తనిగించుకుంటారు. అప్పుడు దాకా డోంట్ గో అవే, కీప్ వాచింగ్ ఎన్టీవీ. జై మన ప్యాకేజీలు, జై జై మన ఎలివేషన్లు.